మనం ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువే అవుతుంది. అంతేకాకుండా సకల కామ్య సిద్ధి ఈ వారాహి అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో అవి పూర్వము మన మహర్షులంతా కూడా చాలా గుప్తంగా చాలా ఎటువంటి అచ్చుతప్పులు లేకుండా, అంటే మామూలుగా మనం ఆ లలితా సహస్రనామం చదివినప్పుడు లేదంటే ఇంకో లక్ష్మీ అష్టోత్తరం చెప్పుకుంటున్నప్పుడు కాస్తో కూస్తో అక్షరస్కాలిత్యాలంటే అక్షరాలు కొంచెం తప్పు దొరికినా ఇబ్బంది లేదు. కానీ ఈ వారాహి అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి అలా ఉండకూడదనమాట అనే ఉద్దేశంలోనే మన పెద్దవాళ్ళంతా కూడా అమ్మవారిని ఈ వారాహి అమ్మవారి దగ్గరకు వచ్చేటప్పటికి చాలా గుప్తంగా ఉపాసన చేయాలి అని చెప్పేసి చెప్తారు. అంతేకాకుండా ఈ అమ్మవారిని మనం ఉపాసన చేయటం ద్వారా ఏం జరుగుతుందయ్యా అంటే మనకున్నటువంటి సర్వశత్రువుల్ని కూడా వారి యొక్క ఎటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రతికూలమైనటువంటి పనులు, మన కోసం వాళ్ళు చేసేటువంటి ఎటువంటి ప్రతికూలమైన పనులు ఉన్నా సరే వాటన్నిటినీ కూడా ఆ అమ్మవారు దూరం చేసేసి మన యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజయం చేస్తుందన్నమాట. అంతేకాకుండా ఈ అమ్మవారి గురించి మనం చెప్పుకోవాలి అంటే రక్తమశ్వాధిరూఢాం శశిధర సకల బౌద్ధమూళీం అని చెప్పేసి ఈవిడ రక్తవర్ణంలో ఉంటుందిటండి. అంతేకాకుండా అశ్వాధిరూఢాం ఆ గుర్రాన్ని ఎక్కి ఆవిడ యుద్ధానికి బయలుదేరుతుందన్నమాట. అంతేకాకుండా పాసేనాబధ్య సాధ్యాం స్వర వివశాం దక్షిణానాయకీం అన్నారు. దక్షిణ దిశ అంతా కూడా ఈవిడే పాలిస్తూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా హస్తానాస్యేన ప్రేతం వరకనకమయీం ధారయంతీం మనోజ్ఞాం. వరకనకమయీం అంటే మనకి వరాలు ఎలా కురిపిస్తుందయ్యా అంటే బంగారుపు కాసులు ఏ విధంగా అయితే ఆవిడ కురిపిస్తూ ఉంటుందో ఆ విధంగా మన మీద ఆవిడ యొక్క కృపా కరుణా దృష్టి చూపిస్తూ ఉంటుందిట. అంతేకాకుండా ధారయంతీం మనోజ్ఞాం ఆవిడ మన యొక్క మనస్సులో ఉండేటువంటి సకల అభీష్టాల్ని కూడా ఆ వారాహి అమ్మవారు తీరుస్తుందంటంలో అందులో సంశయమేమీ లేదు, అనుమానమేమీ లేదు. అయితే ఈ వారాహి అమ్మవారు ప్రత్యేకించి మనకి ఎక్కడ చెప్పుకున్నా కూడా నానారూపధరో భూత్వాం ఈవిడ ఆ అమ్మవారు అన్ని చోట్ల కూడా ఉండలేదు కాబట్టి అన్ని రూపాల్లోనూ ఆవిడే ఉంది. అందుకే మనకి చండీ హోమంలో చండీ సప్తశతి పారాయణ చేస్తున్నప్పుడు మనకు ఒక మాట వస్తుందన్నమాట. అంటే ఆ మహిషాసురుడు శుంభనిశుంభులు వారంతా కూడా ఈ అమ్మవారిని గెలవలేక ఈ ఒక మాట అడుగుతారు. ఏమిటయ్యా అంటే నీవు అన్యాసాం బలమాశ్రిత్య యుద్ధైవ త్యుతిమానిని అని చెప్పేసి నీవు అన్యుల యొక్క బలాన్ని ఆశ్రయించుకుని నీవు యుద్ధం చేస్తున్నావు అని చెప్పేసి ఇన్ని రూపాలు చెందిందనమాట. అప్పట్లో ఆవిడ చండీ అవతారముగా కానివ్వండి, లేదా శుంభను సంహరించినప్పుడు మహాసరస్వతిగా కానివ్వండి, మహిషాసురుణ్ణి సంహరించినప్పుడు మహాలక్ష్మిగా, అట్లానే మధుకైటముల్ని సంహరించినప్పుడు ఆవిడ మహాకాళిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అట్లానే అక్కడ రక్తబీజుని సంహరించినప్పుడు చాముండాదేవిగా, ఈ విధంగా ఆవిడ రకరకాల రూపాలు ఎత్తి ఆ రాక్షసులందరినీ సంహరిస్తూ ఉంటే వాళ్ళంతా కూడా ఈవిడ మీదకి యుద్ధం ప్రకటించేటప్పుడు మళ్ళీ అడుగుతారనమాట. నీవు అన్ని రూపాలు ధరించి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా నీవు బలం చేసుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతారు. పిచ్చివాడా, అక్కడ వేరే రూపం ఎక్కడుంది చూడు, ఏకైవాహం జగచ్చత్ర ద్వితీయాకా మమాపర అంటే ఈ యొక్క జగత్తంతా కూడా ఏకైవాహం జగచ్చత్ర, ఈ జగత్తు మొత్తం అంతా కూడా నేనే ఇది ఉన్నానయ్యా, నేనే నిండి ఉన్నాను, అటువంటిది ఇంకా రెండో రూపం నీకు ఎక్కడుందో చూపించు నువ్వు అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు ఆ మిగిలిన రూపాలన్నీ కూడా ఈవిడ యొక్క ముఖంలోనే కనిపిస్తూ ఉంటాయన్నమాట. అది చూసి ఆ శుంభ నిశుంభులు కూడా మనకి చాలా ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా దానికోసమే మనకి శంకరాచార్యుల వారు లలితా సహస్రనామంలో ఇంకో మాట కూడా చెప్తారు. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నటువంటి ఈ నారాయణ దశాకృతులు ఏవైతే ఉన్నాయో మత్స్య కూర్మ వరాహ నారసింహ బౌద్ధ కల్కి శ్రీరామ వామన శ్రీకృష్ణ అవతారాలని చెప్పేసి మనం ఏవైతే చెప్పుకుంటున్నామో
ఆ అవతారాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే సాక్షాత్తు అమ్మవారి కరాంగుళి నఖోత్పన్న ఆవిడ గోళ్ల నుంచి ఆవిడ ఇలా విదిలిస్తే వారందరినీ కూడా సృష్టించిందనమాట. ఆ విధంగా ఆ రాక్షసులందరినీ ఆవిడ సంహరించింది. అందువల్ల ఆవిడ అందుకోసమే ఇంకో కూడా చెప్తారు, సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్మి నివారిణి. ఆవిడ సవ్యంగా ఉన్న వాళ్ళకి సవ్యంగానే మనందరినీ కూడా కనిపిస్తూ ఉంటుంది, మనందరినీ కూడా జయప్రదం చేస్తూ ఉంటుంది. అపసవ్య మార్గంలో వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఆవిడ ఆ దారి మళ్లించి సవ్యంగా వాళ్ళని వెళ్ళేట్టుగా చేస్తూ ఉంటుందన్నమాట. వారందరినీ కూడా ఆ యొక్క కృపా దృష్టి మనందరి మీద కురిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ యొక్క అమ్మవారిని ఎవరైతే ఎంతో చక్కగా ఇచ్చేస్తూ ఉంటారో ఈ వారాహి అమ్మవారిని సేవించడం ద్వారా, అందులో ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలోనే ఎందుకు వచ్చినాయండి వారాహి నవరాత్రులు అంటే, ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రోగానశేషాన్ అపహంసి తుష్టాను తుష్టాతు కామాన్ సకలానభీష్టాన్ అని చెప్పేసని ఇక్కడ వాతావరణంలో మనకి మార్పులు వచ్చే సమయం అన్నమాట. ఎండాకాలం అయిపోయి వర్షాకాలం వచ్చేటువంటి రోజుల్లో మనం ఈ యొక్క అమ్మవారి నవరాత్రులు చేసుకుంటాం ఈ ఆషాఢ మాసంలో. తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు తొలకరి చినుకులు పడుతూ ఉంటాయి. అందువల్ల ఈ వాతావరణం మారేటప్పటికి మన శరీరంలో కూడా అనుకోకుండా కొన్ని వ్యాధులు ప్రబలేటువంటి రోజులు అనమాట. అందుకోసమనే గుప్తంగా ఈ యొక్క అమ్మవారిని ఆరాధన చేయటం ద్వారా రోగానశేషాను అపహంసి తుష్టాను, వాటన్నిటినీ కూడా అనేకమైనటువంటి రోగాలు ఉంటాయి, వాటన్నిటినీ కూడా మన నుంచి దూరం చేసి మనందరికీ కూడా విజయప్రదం చేకూరుస్తుందయ్యా అని చెప్పేసి కూడా ఈ యొక్క వారాహి నవరాత్రుల్ని మనం జరిపించుకోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇంకా మనం ఏం చెప్పుకున్నా కూడా హస్తాభ్యాం అభయప్రదాం మణిగణై నానావిధైర్భూషితాం, ఆవిడ రెండు చేతులతోటి మణిగణాలు అంటే ధాన్యరాశులు కానివ్వండి మనకి కురిపించాలని చెప్పేసని, అట్లానే మణులు మాణిక్యాలు మనకి ఇవ్వాలి అని చెప్పేసని మనం ఈ యొక్క వారాహి నవరాత్రులు జరిపించుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఎక్కడ చెప్పుకున్నా కూడా బాలగ్రహాభిభూతానాం శాంతి బాలగ్రహాభిభూతానాం బాలానాం శాంతికారకం అని చెప్పేసని ఎక్కడైనా సరే మనకి పసిపిల్లలకు కూడా ఈ సమయంలోనే చాలా ఆరోగ్యాలు దెబ్బతినేటువంటి రోజులు అన్నమాట. అందుకోసం ఎప్పుడైనా అటువంటివి సంభవించినప్పుడు ఈ అమ్మవారిని కనుక మనం ప్రార్థన చేసుకున్నట్టయితే అక్కడి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి సకల రోగాల్ని కూడా దూరం చేసి ఆ పిల్లలందరికీ కూడా శాంతికారకంగా ఉండేట్టుగా ఈ అమ్మవారు మనల్ని అందరినీ కూడా ఆశీర్వచనం చేస్తుందన్నమాట. అందుకోసమే మన పెద్దవాళ్ళు ఈ ఆషాఢ మాసంలో ఈ వారాహి నవరాత్రులు అనేటువంటివి చేసుకోవడం ఒకటి మనకి ఎంతో ఇదిగా పెట్టారనమాట, ఒక నియమం పెట్టారు. అదేవిధంగా శరత్కాలంలో అమ్మవారు శారదా శరన్నవరాత్రులు అని చెప్పేసని అప్పుడు చేస్తూ ఉంటాము. ఈ విధంగా ఉగాదికి అప్పుడు వసంత నవరాత్రులు అని చెప్పేసని చైత్రమాసంలో ఉగాది నుంచి ప్రారంభం చేసి వసంత నవరాత్రులని చేస్తూ ఉంటాం. ఈ విధంగా అమ్మవారు ప్రతి 3 కాలాలకు ఒకసారి, అంటే కాలాలు మారినప్పుడల్లా నన్ను పూజ చేసుకోండి అయ్యా, మీకున్నటువంటి సకల బాధల్ని కూడా నివృత్తి చేసి మీ అందరికీ కూడా సకల క్షేమాన్ని చేకూరుస్తానయ్యా అని చెప్పేసి క్రియతే యాచవార్షికి అని చెప్తుంది. సంవత్సరానికి ఒక్కసారైనా సరే అమ్మవారిని కనుక ఎవరైనా ధ్యానం చేసినట్టయితే వారి యొక్క ఇదంతా కూడా నేనే చూస్తాను అని చెప్పేసి ఆ అమ్మవారు చెప్పిందనమాట. ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా సరే ఎక్కడ ఉన్నా సరే ఈ అమ్మవారు జగత్తంతా కూడా ప్రకృతి స్వరూపమే ఆవిడ కదా. పురుష స్వరూపం పరమేశ్వరుడైతే ప్రకృతి స్వరూపం అమ్మవారు అన్నమాట. అందువల్ల ఈ అమ్మవారిని మనం చేరుకోవాలి అంటే మనం చక్కగా వారిని ఎంతో భక్తి శ్రద్ధలతోటి మన మనస్సులో ఉండేటువంటి సకల విధమైనటువంటి దుర్మంత్రాలు దుస్తంత్రాలు లేకుండా ఎవరైతే నిష్కల్మషమైనటువంటి హృదయంతో ఆ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ ఉంటారో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారు ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటుందయ్యా అని చెప్పేసి మనకి చెప్తారనమాట. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్య ఆర్తి హరే దేవి నారాయణి నమోస్తుతే అని చెప్పేసి సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి
దుర్గే దేవి నమోస్తుతే అని చెప్పేసి ఇంకో చోట చెప్తారు. అంటే సర్వ రూపాలు కూడా ఆవిడే పొంది ఉన్నదనమాట. అంతేకాకుండా సర్వస్వరూపే సర్వేసి సర్వశక్తి సమన్వితే, ఆవిడ సర్వశక్తి సమన్వితురాలన్నమాట. ఎందుకంటే ఎవరినైనా సృజించడానికైనా ఆవిడకే సాధ్యం అవుతుంది, అక్కడి నుంచి వాళ్ళని తీసేయాలన్నా కూడా. అందుకోసమే మనకి ఇంకో చోట కూడా చెప్తారు, ఏమిటయ్యా అంటే చితాభస్మోల్లేపో గరళమశిల కఠం అని చెప్పేసి మనకి శివానందలి స్తోత్రంలో శంకరాచార్యుల వారు స్తోత్రం చేస్తారు. ఏమిటయ్యా అంటే ఒంటి నిండా కూడా బూడిద పూసుకొని కంఠం నిండానేమో విషాన్ని నింపుకొని, అంతేకాకుండా ఆభరణాల కిందేమో ఈ భుజంగాలు అంటే పాముల్ని ధరించినటువంటి ఆ పరమేశ్వరుడికి జటాధారి, పోని జటాలే ఉన్నా బాగుంటాయా అంటే అదంతానేమో ఒళ్ళంతా కూడా అక్కర్లేనటువంటి జటలన్నీ కూడా ఇదైపోయి ఇదిగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడికి భగతి జగదీశైకపతి, అందరూ కూడా జగత్తుకే ఈశ్వరుడని చెప్పేసి ఎలా స్తోత్రం చేస్తారయ్యా అంటే, ఎందుకు స్తోత్రం చేస్తున్నారయ్యా అంటే భవాని పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం అని చెప్పేసి ఆ పరమేశ్వరుడికి ఈశైకపతి, ఈ జగత్తుకి ఈశ్వరుడయ్యేటువంటి పదవి ఎలా వచ్చిందయ్యా అంటే అమ్మవారి యొక్క పాణిగ్రహణం చేయటం ద్వారానే వారికి అది శుద్ధించింది అని చెప్పేసి మనకి శంకరాచార్య వారు ఆయన స్తోత్రంలో జరిపించారు. అందువల్ల ఆవిడ్ని కాదనుకుని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. ఒకానొక సందర్భంలో ఇంద్రాది దేవతలు కూడా ఈవిడ్ని ఇది చేయటం ద్వారా, తృణీకరించడం ద్వారా వారి యొక్క ఇదంతా కూడా ఇదైపోయి పాల సముద్రంలో కలిసిపోవటం, ఆ తర్వాత పాల సముద్రాన్ని వీళ్ళంతా చిలికి ఆవిడ్ని బతిమాలుకుంటే కానీ, అంతర్మతంగా ఆవిడ్ని ధ్యానం చేస్తే కానీ మళ్ళీ వాళ్ళ యొక్క పదవులన్నీ కూడా వాళ్ళకి రాలేదు అని చెప్పేసి మనం పురాణాల్లో చెప్పుకుంటూ ఉంటాం. అందువల్ల ఈవిడ్ని కనుక మనం తృణీకరించినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా ఏమీ ఉండదు. నాస్తి మాతృ సమోదైవం, ఈ అమ్మవారిని మించిన దైవం ఇంకోటి లేదు అంటే ఏమాత్రం అతిశయోక్తి కానే కాదు. ప్రతి ఒక్కరికి కూడా తెల్లవారు లేచింది మొదలు పడుకునేది వరకు కూడా మనోవాక్కాయ కర్మణ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాసు అని చెప్పేసి చెప్తాడు. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాసు, జాగ్రత్తగా అంటే మనకి ఒళ్ళు ఎరిగి ఉండటం అనమాట. స్వప్నంలో కానీ, సుషుప్తి అంటే మనకేదైనా స్వప్నంలో కూడా దాటి ఇంకా దాని పై స్థాయికి వెళ్ళటం అనమాట. ఇటువంటి ఏ అవస్థలో ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా ఈ అమ్మవారే ఎప్పుడూ కూడా సర్వదా కాపాడుతూ ఉంటుందని చెప్పేసి కూడా మనం అంతా కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క అమ్మవారి గురించి ఇంకా మనం ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువే అవుతుంది. అయితే ఎందుకంటే అరుణాం కరుణా తరంగితాక్షిం ధృత పాశాంకుశ పుష్పబాణ జాపాం అని చెప్పేసి చెప్తాడు. చాలా అరుణమైనటువంటివి, చాలా నెమ్మదైనటువంటి ఆ యొక్క చూపులు మన మీద ప్రసరించబడినంత చేతనే మన అందరికీ కూడా ఎంతో విశేషమైనటువంటి ఇది కలుగుతూ ఉంటుంది. ఎందుకు చెప్పొచ్చానంటే మనకి కాంచీపురంలో ఇద్దరు వేద పండితులు ఉండేవారట. అందులో ఒక ఆయనకి అసలు మాట కూడా వచ్చేది కాదు, కానీ ఏదో వాళ్ళ కుటుంబంలో జన్మించాడు కాబట్టి ఆయన్ని ఇది చేస్తూ ఉండేవారు. ఇంకో పండితుడు ఉండేవాడు, ఆయన ఎంతో చక్కగా కీర్తించగలిగేవాడు అమ్మవారిని, ఎన్నో రకాలుగా ఇది చేస్తూ ఉండేవారు. అయితే ఈవిడ బయటికి వచ్చి ఆవిడ చెప్పిందిట, మీరు నోరు తెరవండి, నా యొక్క పిడచ ఇస్తాను అని చెప్పేసి ఆవిడ ఎంగిలి చేసినటువంటి తాంబూల చర్వణం ఇస్తానని చెప్పిందిట. ఈ చదువుకున్న పండితుడేమో ఆవిడెవరో తక్కువగా భావించి నేనేమీ తీసుకోనని చెప్పి పక్కకు పంపించేశాట. ఈ చదువుకొని మొద్దునే మాటలు రానటువంటి ఆ బ్రాహ్మణోత్తముడేమో ఆ అమ్మవారు ఇచ్చినటువంటి తాంబూల చర్వణం చేసిన వెంటనే అక్కడికక్కడే చూస్తూనే ఆవిడ యొక్క పాదాల మీద ఒక 100 శ్లోకాలు చెప్పారట. అట్లానే ఆవిడ యొక్క హృదయాన్ని చూస్తూ శరీరం అంతా కూడా వర్ణిస్తూ ఒక 100 శ్లోకాలు చెప్పారట. అట్లానే ఆవిడ కళ్ళను చూస్తూ 100 శ్లోకాలు చెప్పారట. ఈ విధంగా అప్పటికప్పుడే ఉన్నట్టుండి 500 శ్లోకాలు చెప్పారట. దాన్నే మనకి మూక పంచశతి అని చెప్పేసి కూడా మనకి కంచి పరమాచార్యుల వారు కూడా చెప్పారు అది. అందువల్ల ఆ మూక పంచశతి చెప్పేటప్పటికి అమ్మవారు చాలా ఆనందపడిపోయిందిట. ఇంకేమైనా వరం కోరుకోవయ్యా అంటే ఆయన వెంటనే ఏం చెప్పాడయ్యా అంటే, అమ్మా నాకు ఈ నోరు తీసేసేయని చెప్పాట. ఎందుకు అంటే నాకు
నిన్ను కీర్తించి ఇప్పటిదాకా మాట లేదు, ఇప్పుడు నిన్ను కీర్తించిన నోటితో ఇంకా వేరేదేది పలకడానికి నాకు అక్కర్లేదమ్మా అని చెప్పాట. ఎట్లాగైతే మనకి మహాభారతంలో ఒక చిన్న ఉపకథ కూడా చెప్తాడు. ఈ శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు అందరికీ కూడా అక్కడ ఆయన్ని పరాభవం చేద్దామని చూస్తే ఆయన తన యొక్క విశ్వరూపం చూపించి వారందరినీ కూడా గర్వభంగం చేస్తాడు. ఆ సందర్భంలో ధృతరాష్ట్రుడికి కూడా చూపు ఇచ్చారట. ఒక కొన్ని గడియల పాటు ఆయన ఆ విశ్వరూపాన్ని చూశారట. చూసిన తర్వాత మళ్ళీ ఆయన అన్నారట, అయ్యా నాకు ఈ చూపు తీసేసేయని చెప్పాట. అదేమిటయ్యా అంటే, ఇప్పటిదాకా నేనేమీ చూడలేదు, ఇప్పుడు నీ దివ్య రూపాన్ని చూసిన తర్వాత వీళ్ళంతా చేసేటువంటి అకృత్యాలు అవన్నీ కూడా నేను చూడలేనయ్యా, కాబట్టి నాకు ఇక్కడి నుంచి తీసేసేయని చెప్పారట. ఆ విధంగానే ఆ స్వామివారు కూడా అమ్మవారిని కోరుకున్నారట. అందువల్ల అంత కరుణా కటాక్షం ఇంకా చెప్పుకోవాలి అంటే మనందరికీ కూడా చాలా చాలా తక్కువగా మనం చాలా ఎక్కువగా చెప్పుకునేటువంటి ఇంకో కవి ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి చాలా కావ్యాలు కానివ్వండి, చాలా స్తోత్రాలు కానివ్వండి, ఆదిశంకరాచార్యుల వారి తర్వాత దాన్ని అంత తర్జమా చేసి మళ్ళీ మనందరికీ కూడా చాలా సులువుగా అందించినటువంటి కవి ఎవరయ్యా అంటే మహాకవి కాళిదాసు గారు అని చెప్పుకుంటాం. ఆ కాళిదాసు గారు కూడా ఒకప్పుడు ఏమీ లేకుండా గొర్రెల్ని కాల్చుకుంటూ అడవుల్లో పడి తిరుగుతూ ఉండేవాడు. ఆయన్ని చూసి ఆయన యొక్క ఆ రాజుగారి కుమార్తెను మోసం చేయాలని ఈయన్ని తీసుకువెళ్ళి ఆవిడకిచ్చి వివాహం చేస్తారు. అయితే ఆవిడ ఏమీ చింతపడలేదు. ఆ రాజకుమార్తె ఏం చెప్పిందయ్యా అంటే, ఇక్కడి నుంచి వెళ్ళి నీవు ఈ ఊరి అమ్మవారు కాళీదేవతను ఉపాసన చెయ్యి, నీకు ఆవిడే దారి చూపిస్తుంది అని దారి చూపించిందిట. ఆ విధంగా ఎందుకు చెప్పొస్తున్నానంటే, మన ఇంట్లో స్త్రీమూర్తి రూపంలోనే మన ఇంట్లో ఎప్పుడూ ఒక అమ్మగా కానివ్వండి, ఒక చెల్లిగా కానివ్వండి, లేదా మనతో పాటు వెన్నంటి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నడిచేటువంటి మన భార్య రూపంలో కానివ్వండి, ఆవిడ ఏ రూపంలో మన వెన్నంటి ఉంటుందో మనం ఎప్పుడూ కూడా ఎవరము కూడా చెప్పలేం. కానీ ఆవిడ అక్కడికి వెళ్ళిపోయిందిట. వెళ్ళి ఆ గుళ్ళోకి వెళ్ళి ఆ అమ్మవారిని ఉపాసన చేసి ఆయన ఎంత విజ్ఞానాన్ని సంపాదించుకున్నాడో మనం చెప్పుకోవక్కర్లేదు. చెప్పడానికి కూడా మన శక్తి సరిపోదన్నమాట. అంత విజ్ఞానాన్ని ఆయన సంపాదించుకున్నాడని చెప్పచ్చు. ఈ విధంగా ఎంతోమంది ఆవిడ్ని, ఇంకో రాజుగారి పిల్లవాడు కూడా, ఒక రాజుగారు ఆయన భార్యా పిల్లలతోటి అడవుల పాలు అయిపోయారట. ఆ తర్వాత ఆ పిల్లవాడు ఎక్కడో ఒక ముని ఆశ్రమంలో పెరుగుతూ ఉన్నారట. అందువల్ల అక్కడ పిల్లలంతా కూడా ఆడుకుంటూ ఉండగా ఈయనకి ఎట్లా అబ్బిందో తెలీదు, క్లీం అనేటువంటి బీజం ఈయనకు వచ్చిందిటండి, ఈ పిల్లవాడికి అబ్బిందిట. ఆ బీజంతో ఆయన అదే జపం చేస్తూ ఉండేవాడు. అంతేకాకుండా సరిగ్గా మాటలు వచ్చి రాని మాటలతోటి దానితోటే ఆయన చక్రవర్తి సామ్రాజ్యాన్ని పొందాడయ్యా అని కూడా మనకి దేవీ వైభవంలో ఒక చోట చెప్పుకొస్తారు. ఈ విధంగా మనం ఆ అమ్మవారిని కనుక ఉపాసన చేసినట్టయితే ఎటువంటి క్లేదములు లేకుండా సర్వబాధ ప్రశమనం త్రైలోక్యశాఖిలేశ్వరి, మనకున్నటువంటి అన్ని బాధల్ని కూడా ఆవిడ తీర్చేసేసి, ఎందుకు చెప్తున్నా అంటే, చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగజోనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత అని ఆవిడ గురించి అలా చెప్పుకుంటూ వస్తారు. అందువల్ల అంత చంద్ర బింబం లాంటి ఆ మొహాన్ని నుంచి మనకి ఆవిడ ముఖార విందం నుంచి 2 చూపులు మన మీద పడినా కూడా చాలు, మన యొక్క ఇదంతా కూడా దారిద్ర్యం అంతా కూడా తీరిపోయి మనం ఎంతో విశిష్టమైనటువంటి, దారిద్ర్యము అంటే ఇక్కడ మనకేదో డబ్బు లేకపోవటం కాదండి, లేదా ఇంకోటి కాదండి, మన మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానాన్నంతా కూడా, అజ్ఞానాం జాహ్నవీ తీర్థం, మనకున్నటువంటి ఆ అజ్ఞానాన్నంతా కూడా పారద్రోలి ఆ అమ్మవారు, ఆ భారతీ అమ్మవారు అంటే ఆ సరస్వతి అమ్మవారు జ్ఞాన సరస్వతిగా మనల్ని అందరినీ కూడా కాపాడుతూ ఎల్లప్పుడూ కూడా సర్వదా సిద్ధగా ఉంటుందయ్యా అని మనం ఆ అమ్మవారిని కీర్తించుకోవచ్చండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. హర